నెల్లూరు బాలాజీనగర్ లో బలిజ కాబు తెలగ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన బలిజ భవన్ కళ్యాణ మండపాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి సహకరించిన దాతలను అభినందించిన మంత్రి బలిజ భవన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. కాపు యువత విద్య ఉద్యోగాలు వ్యాపార రంగాల్లో ముందుకు రావాలని సూచిస్తూ బలిజ భవన్ అభివృద్ధికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీటీడీ మాజీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం, కాపు సంఘాల నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు నెల్లూరులో ఒక మంచి కార్యక్రమం ఈరోజు పరిశ్రమ ఇనాగరేషన్లో నేను పాల్గొంచుకోవడం చాలా సంతోషం ఉంది. ఇది ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్నది. 1979లో కొంతమంది వ్యక్తులు ఈ ల్యాండ్ కొన్నారు. ఈ ల్యాండ్ కొన్నవారు పసుపులేటి రామమూర్తి గారు, అదేవిధంగా బాలకోటయ్య, జిఎల్ నరసింహారావు, ఎం చంద్రమోహన్, పరడాల ప్రభాకర్, సిద్ధశెట్టి రామకృష్ణయ్య, పట్నం ఈశ్వరయ్య, ఎన్జి మూర్తి గారు, గురుమూర్తి గారు, వీరందరూ 1979లో ఉంటే అప్పటి నుంచి పెండింగ్ ఉంది. 2023లో నువ్వు 22 అధ్యక్షుడు ఎప్పుడైంది? అధ్యక్షుడు 22లో దీనికి చైర్మన్ అయ్యారు. దీని విషయం అది అనేక సార్లు లక్షలు కూడా రావటం, అనేక విషయాలు దీని మీద డిస్కస్ చేయడం జరిగింది. చివరికి ఎలాగైనా 2023లో దీన్ని శంకుస్థాపన చేసి ఒక చక్కటి బిల్డింగ్ నెల్లూరులో కదిపి కులస్తులకు, పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏర్పాటు చేసిన గిరిని మరియు దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దీన్ని కట్టేటప్పుడు నా దగ్గరికి వచ్చారు. కట్టే ముందు కొంత ఫండ్ మీద కూడా ఇవ్వమంటే అప్పుడు 30 లక్షలు ఇచ్చినట్టున్నాను. మళ్ళీ ఈ మధ్య వచ్చి మళ్ళీ అడిగితే ఒక 20 లక్షలు ఇచ్చాను. మొత్తం 50 లక్షలు ఇచ్చాను. కృష్ణమూర్తి గారు కూడా ఒక 33 లక్షలు దీనికి ఇవ్వటం జరిగింది. అనేక మంది దాతలు కూడా దీనికి చేశాను. అయితే దీంతో ఈరోజు నేను గవర్నమెంట్లో ఉన్నా, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాను. 2014-15లో కూడా విద్యాశాఖ మంత్రిని. అప్పుడు బీసీ భవన్ అని ఇలా అనేక భవన్లు కట్టేటప్పుడు ఒక కాంపౌండ్ కూడా కడతామని మన ఎరగాలం టెంపుల్ దగ్గర 3.4 ఎకరాలు ఉంటే దాన్ని వెంటనే కలెక్టర్ చెప్పి అప్పటికప్పుడు క్యాబినెట్ పంపించాం. ఆ రోజు వంగవీటి మోహన్ రావు గారు చనిపోవడం మన దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఆయనతో ట్రావెల్ చేసిన వ్యక్తులు ఈరోజు మనమే కులాన్ని పెద్దల పాత్ర పోషించమని చెప్తూ ఉన్నాడు. ఇవాళ వంగవీటి మోహన్ రావు గారిని తర్వాత అంత చరిష్మా నాయకుడు పవన్ కళ్యాణ్. ఇవాళ ఆయన మీద తెల్లవారితే కూటమి వీక్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ వీక్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ అంటే బలిజోడు వీక్ అవ్వాలి, కాపాడు వీక్ అవ్వాలని ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఈ దుర్మార్గం రాజకీయాన్ని మనం ఖండించకుండా ఇవాళ నారాయణ గారు మనం బలిజ భవన్ కోసం 50 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారని మనం ఓటు వేయమంటున్నారు. ఆయన రాష్ట్రం అంతా కూడా బాగుంటుందని ఆలోచించే వ్యక్తి. వాళ్ళ కాలేజీలో ఎలాంటి చదువులు చదవాలో లేని పిల్లలు కూడా అలాంటి చదువులు చదవాలని ఆలోచించే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని కూడా రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు మన ఎలక్షన్లో ఓడించారు కదా. ఆయన ఏం తప్పు చేశాడు? మనం అవసరం వచ్చినప్పుడు మీ బలిజోడడం కాపురం చెప్పుకోవడం కాదు, మీ మనసులో ఉన్న కోరిక, బలమైన కోరికను నారాయణ గారు మన కోసం నిలబడ్డాడు. ఆయన పార్టీతో సంబంధం లేదు. మన కులముడు, మన చేసినోడు మనం మర్చిపోతా ఉన్నాం. డబ్బుకో లేకపోతే కులానికో మతానికో అమ్ముడు పోవద్దని చెప్పి నేను మేము మనస్ఫూర్తిగా అందుకే వచ్చాను ఇక్కడ. ఇంకంతగా నేను ఈ విమర్శలు మాట్లాడేది పెద్దోడు నేనేం కాదు. ఎందుకంటే మన కులంలో ఈర్ష్యాద్వేషాలు వదిలేసి ఒకటి ఎదురుకెళ్తే 10 మంది సాయం చేయాలి. ఆ గుణం మనకి
ఫస్ట్ నుంచి లేదు, ఇప్పుడు రావాలని సదుద్దేశం ఈ జనరేషన్ మారాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నారాయణ గారు ఉంటే 10 మంది విద్యార్థులు చదివిస్తారు పేద పిల్లలు. అలాంటి వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటే ఇవాళ భారత రాష్ట్రం అంతా నారాయణ గారు తెలియని వ్యక్తి ఉండడు. అంటే అది రాజకీయాల నుంచి వచ్చింది కాదు, ఆ తల్లిదండ్రులు ఇచ్చింది కాదు. ఆయన వ్యక్తిత్వం మీద ఆయన సౌమ్యుడిగా ఉండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా నమ్ముతారంటే అది ఏకైక వ్యక్తి నారాయణ గారు. ఆయన కుటుంబాలు అంటే ఆ నమ్మకాన్ని చూసినా కాదు, మన బిహేవియర్ బట్టి వస్తుంది. మనం ఏదో బుధమే చేశారు కదా మీద ఎక్కించి జనం చాలా మంది ఉంటారు. కానీ అది కాదు మనకు కావాల్సింది. ఖచ్చితంగా మనకు ద్రోహం చేసే వ్యక్తుల్ని దూరం పెట్టండి. మన కోసం ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి అయితే తీసేసిన తర్వాత చాలా మంది కాదు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రాడు చూస్తే నవ్వుతుంది. ఒక దొంగటి రోడ్డు మీద తిరగనిస్తే ఆయన వెనకాల తిరుగుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ సామాన్యుడు ఎవరైనా తప్పు చేసి వాడు జైలు వేసేస్తారు. 40,000 కోట్లు ఈడీ కేసు పెట్టుకుంటే కనీసం దాన్ని ముట్టుకునే ఇది లేదు, ఏదో అయిపోతుంది లేదా మళ్ళీ తిరుగుబాటు వచ్చేస్తుంది. ఏమవుతుందండి? దొంగలు రోడ్డు మీద వదిలేస్తే ఏం చేస్తారు? దొంగతనమే చేస్తారు. గడిచిన 5 సంవత్సరాలు